చాలా బాధ కలిగించింది ఏంటంటే, హ్మ్. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య. అవును. చాలా పొద్దున చాలా అవును. దారుణంగా. అవును. వాళ్ళ బాడీ ఆ! గార్డ్‌లే. ఆవిడ హ్మ్. అంగరక్షకులే. హ్మ్. 16 గుళ్ళు. హ్మ్. అది 10 రోజుల పాటు చెప్పాల్సొచ్చింది. హ్మ్. ఆవిడ ఇది కూడా వెంటనే ప్రకటించలేదు. అవును. ఆపారు. అవును. అలాగే రాజీవ్ గాంధీ హత్య. ఆ! అది కూడా. మీరు గూడా చెప్పారన్నమాట అది. ఓకే అండి. చాలా తర్వాత బాధాకరంగా హ్మ్. హ్మ్. దానికి తోడు చివర్లో రాజశేఖర రెడ్డి గారి విమాన ప్రమాదం. అప్పుడు గూడా మీరు చదువుతున్నారు వార్తలు. ఓకే అండి. ఆ! అది చదివి హ్మ్. తర్వాత నేను అమెరికా వెళ్ళాను. హ్మ్. మా పిల్లల దగ్గరికి. ఓకే అండి. ఆ రోజు చదివేసి. హుహు. అది కూడా పొద్దున మిస్ అయింది ఫ్లైట్. ఓకే అండి. సాయంత్రం దాకా చెప్పనివ్వల. హ్మ్. సాయంత్రం చెప్పారు. హ్మ్. రోసయ్య గారొచ్చి చెప్పారు. ఓకే అండి. హ్మ్. అట్లా అంటే ఇవన్నీ అంటే ప్రపంచ స్థాయి నాయకుల గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు అవునండి. అంత దారుణంగా హత్య చేయబడ్డారు. హ్మ్. అది చాలా బాధాకరం. హ్మ్. వీటన్నిటికంటే మించి 70 ఏళ్ళు హ్మ్. దివి తుఫాన్. తాలూకాలో ఉప్పెన అమ్మో! వచ్చింది. అవునా? కొన్ని వేల మంది చచ్చిపోయారు. అవునండి. రోజు హ్మ్. మా కెమెరా టీమ్ వెళ్ళేది. హ్మ్. అక్కడ షూట్ చేసేవాళ్ళు. అప్పుడు ఎలక్ట్రానిక్ కెమెరాస్ కాదు. అవును. పెద్దవి. అవును. ఆరిఫ్లెక్స్ అని ఉండేవి. అవునండి. ఇంతుంటుంది. ఒక్కొక్కటి 25 కేజీలు ఉంటుంది. అవునండి. అది మోసుకుంటూ మా కెమెరామెన్ వెళ్ళేవాళ్ళు. హ్మ్. ఆ నీళ్ళల్లో వెళ్తే కాలు పెడితే అన్నీ కళేబరాలే. అవును. ఆ నీళ్ళల్లో ఉండి అవి హ్మ్. షూట్ చేసి తీసుకొచ్చి చాలా బాధాకరమైన అబ్బో! సంఘటన. హ్మ్. అప్పుడు ఎంవి కృష్ణారావు గారని మినిస్టర్ ఉండేవారు. అవునండి. ఆయన అక్కడ ఉండి హ్మ్. వీళ్ళకి ఇళ్ళు కట్టించి హ్మ్. ఇవి చేసి ఏవిఎస్ రెడ్డి గారని కృష్ణా జిల్లా కలెక్టర్. అవునండి. ఆయనకి హామ్ రేడియో అని ఉండేది. అవునండి. అదే అంటే ఇప్పుడు మన మొబైల్ లాగా. అవునండి. అది పెట్టుకొని వర్క్ చేసి హ్మ్. తర్వాత ఈ హ్మ్. జాలర్లు వీళ్ళకి ఇళ్ళు కట్టించారు. అదండి. అందువల్ల ఇప్పుడు ఉప్పెన వచ్చినా అంత హ్మ్. ఇబ్బంది ఉండదు. అవునండి. అంటే ముందే తెలిసిపోతుందండి. ముందు తెలిసి ఆ ప్లేస్‌ని వేకేట్ ఖాళీ చేపించడం, చేస్తారు. ఖాళీ చేయించడం ఖాళీ చేస్తారు. జరుగుతుంది. ఆ! అప్పుడేంటంటే ఇళ్ళు లేవు. ఇంత టెక్నాలజీ గుడిసె లేదు. ఇంకా మీరు మొట్టమొదట్లో దూరదర్శన్‌కెళ్ళినప్పుడు ఎలా వెళ్ళేవారు సార్? మీకేంటి ట్రాన్స్‌పోర్ట్ ఎలా ఉండేది? అంటే మోటార్ నా సైకిలా? నా స్కూటర్ ఉండేది. స్కూటర్ ఉండేది. ఓకే అండి. తర్వాత కారు కొనుక్కున్నాను. తర్వాత కారు కొనుక్కున్నారు. హ్మ్. మేకప్ అండి? అక్కడ మేకప్ ఆర్టిస్ట్ ఉంటాడుగా. మేకప్ ఓకే అండి. మేకప్ మ్యాన్ ఉండేవారు. మేకప్ బాలి ఏసేవారు. అని ఆ! కాశ్మీర్ అతను. ఓకే. హ్మ్. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ గదా! అవునండి. ఎక్కడి నుంచైనా ట్రాన్స్‌ఫర్ చేస్తారు. హ్మ్. అతన్ని కాశ్మీర్ నుంచి పంపించారు. హ్మ్. అతనేసా ఎప్పుడు అంటుండేవాడు. హ్మ్. శాంతి నేను కాశ్మీర్ వెళ్ళిపోతా కాశ్మీర్ హ్మ్. వాళ్ళు మేకప్ వేసాము. ఓకే అండి. అంతేగాని వాళ్ళు ట్రాన్స్‌పోర్ట్ ఏమి మీకు ప్రొవైడ్ అహా! చేయలేదు. దూరదర్శన్ వాళ్ళు. మనం వెళ్ళాలి. ఇంకా చివరగా మీరు మన దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలంటే, సంతోషం కూడా కరువైంది సార్. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులుంటున్నాయి. సంతోషంగా ఉండట్లేదు అవును. సార్. సంతోషంగా ఉండాలంటే అసలు ఏంటి? పద్ధతి ఏంటి? ఆనందంగా, సంతోషంగా నాకు తోచిన ఒక 3 వాక్యాలున్నాయండి. ఓకే అండి. ఒకటి, నిన్నటి గురించి హ్మ్. నిరాశపడొద్దు. ఓకే. నిన్నటి గురించి నిరాశ పడొద్దు. రేపటి గురించి ఆ! అత్యాశ పడొద్దు. ఓకే. రేపటి గురించి అత్యాశ పడొద్దు. ఈనాటి గురించి హ్మ్. ఆవేశపడొద్దు. ఓకే. ఆవేశపడొద్దు, ఆందోళన వద్దు. ఆ! హ్మ్. దానివల్ల హ్మ్. నువ్వు చెయ్యవలసిన సమయంలో హ్మ్. సరిగ్గా చెయ్యి. చెయ్యగలుగుతావు. అది. నిన్నటి గురించి ఆలోచిస్తే హ్మ్. అలా పోయింది, ఇలా పోయిందని నీరసపడి నిస్పృహ వస్తుంది. అదండి. రేపటి గురించి అలా ఉండాలి, ఇలా ఉండాలి. నీ హ్మ్. శక్తికి మించి ఆలోచిస్తావు. అవును. వద్దు. ఇవాళ కూడా హ్మ్. చెయ్యవలసింది నీ శక్తి ఎంత? హ్మ్. ఎంత చేయగలవు? అది. అది చెయ్యి. హ్మ్. చేసేది చిత్తశుద్ధితో చెయ్యి. అదండి. అప్పుడు సంతోషం హ్మ్. నీకు సదా అందుబాటులో ఉంటుంది. ఇక చీఫ్ మినిస్టర్‌లు ఎవరెవరు బాగా తెలుసారా మీకు? అంటే అందరూ అందరూ అంటే అసల 'ఎన్టీ రామారావు' గారు ఆయన ఆ! మీరు ఎక్కువగా స్టార్టింగ్ ఎవరంటారు మీరు కెరియర్‌లో చదువుతున్నప్పుడు? చెన్నారెడ్డి, అంజయ్య, అంజయ్ గారు. అంజయ్య గారు. ఆయన మీద చాలా జోక్స్ ఉన్నాయండి. అబ్బో! ఆ! ఎందువల్లంటారు? అంత చీఫ్ మినిస్టర్ ఆయన ఆయన పొరపాటేమైనా ఉందంటారా? లేకపోతే లేదండి. అమాయకత్వం అంటారా? కావాలని అలా చేసేవాడు. ఓకే. అంటే అందరి మనిషిని అని చెప్పటం కోసం. హ్మ్. ఆయన అల్విన్ ఫ్యాక్టరీలో పనిచేశాడు లేబర్‌గా. ఓకే అండి. అక్కడి నుంచొచ్చాడు. హ్మ్. ఎక్కడ కార్మికుడు, అవునండి. ఎక్కడ చీఫ్ రాష్ట్ర మినిస్టర్. హ్మ్. ముఖ్యమంత్రి.
అందుకని ఎవడైనా గడియారం ఇట్లా వెనక్కి పెట్టేవాడు. ఉమ్, 11ంటికి అని చెప్తే సాయంత్రం 10ంటికి వచ్చేవాడు. ఓకే అండి. అన్ని ఫంక్షన్స్కి వెళ్ళేవాడు, ఎవరిని కాదనేవాడు కాదు. ఉమ్, వచ్చి రాగానే జోక్ వేసుకునేవాడు ఆయన. ఉమ్, ఈమె 10 నాది, ఉమ్, నేను పొద్దున వస్తా అన్నాను కాదు అనేవాడు. ఆ, అంటే వీళ్ళేం అనకుండా, అవును. అంటే సార్ ఇవాళే వచ్చిండ్రు కదా అంటే, ఆ, గది మంచి మాట, చాయ్ తాగినరా, ఓకే. అందరికి టీ తాగి 10 అంటే ఉదయం 10 రాత్రి 10 మనకు తెలియదు అనమాట అది. వచ్చే కదా. అది. ఉమ్, అట్లా ఆయన కొన్ని స్కీమ్స్ పెట్టాడు, కార్మికులకు పెట్టాడు, ఉమ్, ఎన్ని జోక్స్ ఉండేవో. అవును. అక్కడ అసలు ఎందువల్ల అంటే మాకు ఐడియా లేదు. అసలు ఎందువల్ల అంటారు ఆయన అంత అంటే అమాయకత్వం అమాయకంగా కనపడేవాడు. కానీ నేను intelligent. చెప్తా వినండి, ఒకసారి ఒక గాంధీ హాస్పిటల్కి వెళ్ళాడు ఈయన ముఖ్యమంత్రిగా చెక్ చేయటానికి. వెళ్తే అక్కడ లేబర్ రూమ్ అని రాస్తుంది. ఉమ్, ఆయనకి తెలియదు ఆ ఓ, లేబర్ రూమ్ jokes. అంటే. ఆ, అరే ఇక్కడ కూడా లేబర్ రూమ్ ఉందా అన్నట్టు. ఉమ్. అదేంటంటే అది గర్భిణులకి డెలివరీ చేసే రూమ్ అది. ఆ, ఈయన ఇంకా తన లేబర్ మినిస్టర్, ఆ, అందుకని లేబర్ ఉందా అంటాడు ఆయన. అది. అట్లాంటి జోకులు వేసేవాడు. ఉమ్, నేను స్వయంగా చూశానండి. కొన్ని మీటింగ్లకు వెళ్తూ ఉంటే టీవీ వాళ్ళు వచ్చిండ్రా, ఉమ్, ఆ, ఆ, అంటే ఇంకా రాలేదు సార్ అని, ఉమ్, కానీ ఆ, అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మొదలు పెడతాను. ఉమ్, చాలా సందర్భాల్లో మా టీం వెళ్ళేదాకా ఆయన కూర్చుని నేను వెళ్ళిన తర్వాత మొదలు పెట్టాడు ఆయన. ఓకే. అది కేవలం ఆయన అభిమానం. నన్ను చూడంగా వచ్చిన ఆశాన్సరు దా దా అంటే చీఫ్ మినిస్టర్ గా అప్పుడు మీకు టచ్లో ఉండేది. కానీ నేనేమి అడుక్కోలేదు, అది. అది. నేనేమి అడుక్కోలేదు. అంటే అప్పుడు ఆలోచన వేయలేదు సార్. చూస్తే చాలు అనిపించింది కానీ స్వార్థం గురించి ఎక్కడ ఉపయోగించినట్లు లేవు. అంతెందుకు, ఒకసారి అప్పుడు జూబ్లీహిల్స్ అన్ని కొండలే, అవునండి. రాళ్ళు. ఉమ్, అక్కడ పద్మాలయ స్టూడియోకి తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ అండి. రామానాయుడు స్టూడియో రామానాయుడు స్టూడియో. శంకుస్థాపన చేయడానికి ఈయన పిలిచారు. ఉమ్, రాళ్ళు ఈయనతో పాటు మా టీం కూడా వెళ్ళింది. ఈయన ముందు ఆయన ఆయాసపడుతున్నాడు, వెనకాల నేను ఆయాసపడుతున్నాను ఆ, ఎక్కడానికి. ఉమ్, అలా ఎక్కుతూ ఉంటే ఒక చోట ఆగాడు. ఏమయ్యా ఇక్కడ మీ స్టూడియో కట్టుకోవచ్చు కదా. ఓకే. దూరదర్శన్ స్టూడియో. ఆ, అంటే సార్ ఎవరు రారేమో సార్ అన్నాను నేను. ఉమ్, రారంటవా, ఉమ్, చూద్దాం తీ. ఉమ్, సరే, అడిగితే వెంటనే ఒక 10 ఎకరాలు ఇచ్చేవాడు. అవునండి. అడగలేదు. అది అప్పుడు ఒక 10 అడుగులు వేసాం. మళ్ళీ ఇంకో ఐడియా నచ్చింది. ఓయా స్టూడియో కాకుంటే మీకు హౌసింగ్ కాలనీ పెట్టొచ్చు కదా, మీరు తీసుకోండి నేను ఇస్తా. సార్ ఇది బాగుంది సార్, మేము కలిసి మిమ్మల్ని కలుస్తాం సార్. ఆయన కలిసే లోపల ఆయన ప్రభుత్వం మారిపోయింది, చెన్నారెడ్డి గారు వచ్చారు.